హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ ఎవరికి చెప్పకుండా సమీర కోసం పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్ళిపోతాడు. ఇటు అనన్య ఎవరు చూడకుండా ఆనంద తాగే పాలల్లో మత్తు మందుని కలుపుతుంది. పని మనిషి అది తీసుకువెళ్ళి ఆనందకి ఇవ్వటంతో ఆ ఆనంద పాలు తాగగానే అలా కళ్ళు తిరుగుతున్నట్టుగా నిద్ర వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగా పడుకుని పోతూ ఉంటుంది. అనన్య అది చూస్తూ ఉంటుంది. ఇక అత్తయ్య ఈజ్ ఆన్ స్లీపింగ్ మోడ్ అని చెప్పి ఇక ఆనంద పడుకోగానే అటు గుడికి వెళ్తుంది దర్శన్. ఇటు సమీర పెళ్లి చూడడానికి ఇక హడావిడిగా బయలుదేరి గుడికి వెళ్తుంది. అక్కడ సమీర అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది పెళ్లికి. దర్శన్ కూడా గుడికి చేరుకుంటాడు. ఇక దర్శన్ సమీర ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అనన్య అది చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది. ఇక వీళ్ళ పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఇటు పక్కన శరణ్య బయటికి వెళ్తుంది. రోడ్డు మీద నడుస్తూ ఉండగా తన కుడి కన్ను అదురుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి కుడి కన్ను అదురుతోంది అని చెప్పి కొంచెం అపశకునంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సరేలే అని చెప్పి మళ్ళీ వదిలేసి నడుస్తూ ఉండగా కాసేపటికి మళ్ళీ కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఏంటి ఇలా కుడి కన్ను అదురుతోంది, ఏదో అపశకునంగా ఉంది, ఏదో జరుగుతుందని అనిపిస్తోంది, నో డౌట్ ఏదో జరుగుతోంది అని చెప్పి ఒక్కసారిగా దర్శన్ని తలుచుకుంటూ ఉంటుంది. ఈ సమీర ఏదైనా చేస్తుందేమో అని చెప్పి సమీర దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అటు పక్కన సమీర చాలా హ్యాపీగా దర్శన్తో పెళ్లిపీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సమీర ఇంటికి శరణ్య వెళ్ళేటప్పటికి అక్కడ సమీర ఇంట్లో పని చేస్తున్న పని మనిషి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సమీర ఫోన్లో అడుగుతూ ఉంటుంది, ఏ తాళిబొట్టు ఎక్కడ పెట్టావే అని అడుగుతుండగా, అమ్మ మీ బ్యాగ్లోనే పెట్టానమ్మ తాళిబొట్టు, బాసికం పక్కనే పెట్టాను అని చెబుతూ ఉంటుంది. శరణ్య ఆ మాటలు విని ఏంటిది బాసికం తాళిబొట్టు అని మాట్లాడుతోంది, పెళ్ళి ఎవరికి అని ఆశ్చర్యపోతుంది. ఫోన్ పెట్టేగానే పని మనిషిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ, బాసికం అంటున్నావు తాళిబొట్టు అంటున్నావు, మరి అదిగా నిజం చెప్పు ఏం జరుగుతోందో అని అడగటంతో పని మనిషి నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఈరోజు గుడిలో సమీర్ అమ్మకి అటు దర్శన్ సారికి పెళ్లి జరగబోతుందమ్మా అని చెప్పడంతో శరణ్య ఆశ్చర్యపోతుంది. ఇక హడావిడిగా ఆ పెళ్ళి ఎలాగైనా ఆపాలని బయలుదేరి ఆటోలో గుడికి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆనంద అలానే మైమరిచి నిద్రపోతూ ఉంటుంది. ఈ విషయాలేమీ కూడా తనకి తెలియవు. ఇక శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. గుడికి చేరుకోవాలని తొందరగా వెళ్తూ ఉంటుంది. అక్కడ గుడిలో పంతులు గారు దర్శన్ చేతికి ఇటు సమీర చేతికి, అమ్మ ఇంక మీరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నమ్మా అని చేతులకి ఇస్తూ ఉంటారు. ఇక అనన్య సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక పెళ్ళి అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఒకరి తల మీద ఒకరు అలాగా జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇటు పక్కన శరణ్య ఆటోలో బయలుదేరి గుడికి వస్తూ ఉంటుంది. ఇక తొందరగా వెళ్ళు అని చెప్పి కంగారు పెట్టేస్తూ ఉంటుంది ఆటో అతన్ని. ఇటు పక్కన ఆనంద అలా పడుకొని ఉంటుంది. దర్శన్ అయితే ఇక సంతోషపడిపోతూ ఉంటాడు. అమ్మ ఇంక నుంచి నీకు ఇంకో కోడలు కూడా ఉంది, సమీర ఇంటికి కోడలుగా రాబోతుంది, ఇక్కడి నుంచి నా భార్య స్థానంలో సమీర అని ఉంటుంది, ఆ శరణ్య కాదమ్మా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సమీర కూడా అమ్మయ్య దర్శన్తో పెళ్ళి అయిపోతే ఇక నన్ను ఎవరు ఏం చేయలేరని సంతోషపడుతూ ఉంటుంది. శరణ్య ఈ పెళ్ళి ఆపగలదా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.